हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మూడు సార్లు తీవ్రమైన కీళ్ల నొప్పులు, నడునొప్పి, రక్తహీనత, కాల్షియం లోపం, ఐరన్ లోపం జీవితంలో ఉండవు. నడవలేని వారు సైతం పరిగెడతారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడునొప్పి, భుజాల నొప్పులు, ఎముకల నుండి టక్ టక్ మన శబ్దం, కూర్చుని లేవటానికి అసౌకర్యంగా ఉండటం, ఇటువంటి సమస్యలు ఉంటే కాల్షియం మరియు ఐరన్ లోపం ఉందని గుర్తించాలి. ఇప్పుడు చెప్పే ఈ పాలను తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ పాలను 3 నుంచి 4 రోజుల పాటు తీసుకుంటే సరిపోతుంది. ఈ సమస్యలు అనేవి నేటి కాలంలో పెద్దవారితో పాటు చిన్నవారిలో కూడా కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. ఈరోజు కాల్షియం, ఐరన్ లోపం లేకుండా ఉండటానికి ఒక మంచి రెమెడీ తెలుసుకుందాం. ముఖ్యంగా శీతాకాలంలో తప్పనిసరిగా ఈ పాలను తీసుకోవాలి. ఎందుకంటే శీతాకాలంలో చలి కారణంగా నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం మరియు ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను తినకపోతే శరీరంలో కాల్షియం మరియు ఐరన్ లోపం కలుగుతుంది. జీర్ణ వ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తే కాల్షియం మరియు ఐరన్ ఆహారాలు తీసుకున్నప్పటికీ శరీరం తీసుకోలేదు. అందుకని జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి వాము నీటిని తాగాలి. ఇది మన జీర్ణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని చాలా వేగంగా పెంచుతుంది. జీర్ణ వ్యవస్థ సామర్థ్యం పెరిగితే తీసుకున్న ఆహారంలో కాల్షియం మరియు ఐరన్ గ్రహించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీనికోసం మనం ఒక చిన్న రెమెడీ తెలుసుకుందాం. దీనికోసం మనం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. పాలు, ఖర్జూరం, గసగసాలు. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 గ్లాసు పాలను పోయాలి. కాస్త వేడెక్కాక ఎండు ఖర్జూరాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. కాల్షియం కూడా సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు గుల్లగా, పెలుసుగా మారకుండా ఉండేలా చేస్తుంది. ఎండు ఖర్జూరాల్లో విటమిన్ B1, B2, B3, B5, విటమిన్ A1, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శారీరక బలహీనతను తొలగించడమే కాకుండా అలసట, నిస్సత్తువుగా ఉన్నప్పుడు 1 ఎండు ఖర్జూరాన్ని తింటే చాలు, ఇన్స్టెంట్ శక్తి వచ్చేస్తుంది. కొలెస్ట్రాల్ కూడా ఉండదు. ఇక ఆ తర్వాత 1 స్పూన్ గసగసాలను వెయ్యాలి. గసగసాలు మన జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. మంచి నిద్ర కలగటానికి సహాయపడతాయి. మనసును సడలించి మనశ్శాంతిగా ఉండేలా చేస్తుంది. కాల్షియం చాలా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో తక్కువ సమయంలోనే జీర్ణం అవుతుంది. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గసగసాలు ఉన్న కాల్షియం ఎముకల నొప్పులను కూడా తగ్గిస్తుంది. చూసారుగా, ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ విధంగా 10 నిమిషాలు మరిగాక వడగట్టుకోవాలి. వడగట్టుకుని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయటానికి 1 అరగంట ముందు తీసుకోవాలి. లేదా బ్రేక్ఫాస్ట్ అయ్యాక అరగంట గ్యాప్ ఇచ్చి ఈ పాలను తీసుకోవాలి. ఒకవేళ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఖర్జూరాలు, గసగసాలు, పాలు ఈ 3టిని ఉపయోగించి ఈ రెమెడీ చేసుకోవడం చాలా సులువు. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయించాలి. 1 వారం రోజుల పాటు ఈ పాలను తీసుకుంటే నొప్పులు తగ్గడంలో మీకు చాలా తేడా కనబడుతుంది. ఈ శీతాకాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ పాలను తీసుకోవాలి. మీకు కాస్త గుణం కనబడగానే కాస్త గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు 6 బాదం పప్పులు నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తీసుకోవాలి. బాదంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్, పొటాషియం మన శరీరానికి ఎన్నో పోషకాలను అందించి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడునొప్పి వంటివి రాకుండా చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పాలను తీసుకుంటూ ఈ బాదం పప్పులను నానబెట్టి తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడువు నొప్పి వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఇప్పుడున్న రోజుల్లో రక్తహీనత సమస్య కూడా ఉంది. ఆ సమస్య కూడా తొలగిపోతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.